హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే బ్లాగ్స్. సో ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేము అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇవాళ 2024 లాస్ట్ డే ఫ్రెండ్స్. సో మన సబ్స్క్రైబర్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న బేకరీకి వచ్చాను. మా పిల్లల కోసం కేక్ తీసుకొని వెళ్తున్నాను. అలాగే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా, మా బావ వాళ్ళు, బామర్ది వాళ్ళు అందరూ వస్తున్నారు మా ఇంటికి సెలబ్రేషన్స్కి. సో దావత్ రెస్టారెంట్లో బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. ఈ వ్లాగ్ లాస్ట్ దాకా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్కి వీడియో చూసే వాళ్ళందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడే రెస్టారెంట్ దగ్గరకు వచ్చాను. జనాలు అయితే చాలా బాగా ఉన్నారు. సో ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్ మా ఏరియాలో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా ఇక్కడనే తీసుకుంటాము. సో నేనైతే ఇప్పుడు 2 బకెట్లు తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ. మా కాలనీలో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడే ముగ్గులు కూడా వేసేస్తున్నారు నైట్లోనే. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో ముగ్గులు. ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఫిష్ ఫ్రై చేస్తుంది శిరీష ఉన్ను ఆలిక్య ఇద్దరు కలిసి. మొన్న రామ్నగర్ నుంచి ఈ ఫిషెస్ తీసుకొని వచ్చారు. మంచింగ్ కోసమని ఫిష్ ఫ్రై. దావత్ రెస్టారెంట్లోకి వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చాము కదా ఫ్రెండ్స్. మళ్ళీ చల్లగా అయిపోతుందని పిల్లలకైతే పెట్టేస్తున్నాము. పిల్లలు అయితే ఇప్పుడు తినేస్తారు. మేమైతే ఆఫ్టర్ 12 o'clock తింటాము. సొంటి ఎట్లుందిరా బిర్యానీ చెప్పు. నచ్చిందా నీకు? అక్షయ నీకు? ఆరాధ్య? ఫ్రెండ్స్ మేము ఇప్పుడే పార్టీ స్టార్ట్ చేస్తున్నాము. మా బామ్మర్ది అయితే వచ్చేసిండు. మా బావ తర్వాత జాయిన్ అవుతాడంట, మా తమ్ముడు కూడా. సో ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ తలకాయ, ఉడకబెట్టుకున్న ఎగ్స్, ఇవి వచ్చి పామ్లెట్స్. సో ఇవి నాటుకోడి గుడ్లు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే న్యూ ఇయర్. మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మేము ఎప్పుడు రెగ్యులర్గా తాగము, ఇట్లా ఒకేషనల్గా ఉన్నప్పుడే ఇట్లా తీసుకుంటాం అంతే. ఫ్రెండ్స్ మా వాళ్ళు అందరు కలిసి ముగ్గులు అయితే వేస్తున్నారు రాత్రే. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. ఇంకా 1 hour ఉంది 2025 రావడానికి. సో వాళ్ళ మమ్మీకి సొంటిగాడు హెల్ప్ చేస్తున్నాడు. అలాగే అక్షయ్ కూడా హెల్ప్ చేస్తుంది. ఆలిక్య అయితే నెమలి ముగ్గు, పికాక్ ముగ్గు వేసింది ఫ్రెండ్స్. సో మా ఇంటి ముంగట కూడా ఒక డిజైన్ వేశారు. హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని రాసింది. Happy New Year, MJ Vlogs to all. Please like, share, subscribe and comment. Happy New Year. Subscribe to our channel MJ Vlogs. Like, share. ఫ్రెండ్స్ ఇతను మా తమ్ముడు గణేష్. ఎట్లా అనిపిస్తుంది గణేష్ 2024? ఈ రోజు లాస్ట్ డే. ఇంకొక 1 hour అయితే అయిపోతుంది. 2024 జస్ట్ యావరేజ్గా ఉంది. 2025 సూపర్గా ఉండబోతుంది, చూడండి. సరే, మేము కూడా అదే 2025 నీకు చాలా బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్ మా బామ్మర్ది సాయి. సాయి నీకు ఎట్లా అనిపిస్తుంది 2024? ఎలా అనిపించింది లాస్ట్ ఇయర్ మొత్తం? ఉంది బట్ ఇప్పుడు న్యూ లైఫ్, న్యూ సంసారం అంతే వచ్చింది. సో 2025 కూడా నీకు కూడా బాగుండాలని మేము మా ఎంజే బ్లాగ్స్ తరపున కోరుకుంటున్నాము. నీ చెప్పు బావా ఇప్పుడు. నా గురించి 2024 అయితే నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈ లాస్ట్ ఇయర్ అయితే ఎందుకు యూట్యూబ్ లో ఇప్పుడే ఎంటర్ అయినా 2024లో అయితే అంత హెల్త్ ప్రకారంగా అయితే మా ఇంట్లో అంత డౌన్ ఫాల్ అయిపోయింది. జాబ్ ప్రకారంగా కూడా కొద్దిగా డౌన్ ఫాల్ అయిపోయింది. సో నెక్స్ట్ 2025 బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో చూడాలి.
కానీ ఇప్పుడు లాస్ట్ 2 days బ్యాకే మన యూట్యూబ్ ఛానల్ మానిటరైజ్లోకి వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ మన సబ్స్క్రైబర్స్కి నేను థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను ఈ సందర్భంగా. సో మీ సపోర్ట్ ఇంకా ముందు నాకు చాలా ఎక్కువగా ఉండాలి. మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. షేర్ చేయాలంటే మాకు కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. సరే ఇస్తాను. అరే ఫస్ట్ ఇప్పుడు మన ఫ్యామిలీలో ఇంతవరకు ఒక్కరు కూడా యూట్యూబ్ అనేది లేదు. అలాగా కొత్తగా మనం ట్రై చేసినాం, ఒక ఇలాగా ప్రాసెస్లో వెళ్తున్నాం. నెక్స్ట్ జనరేషన్కి ఒక ఆదర్శకరంగా ఉంటాము. సో వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా. సో ఇప్పుడు మా తమ్ముని పిల్లలు కానీ మా బావ పిల్లలు కానీ వాళ్ళందరూ నేను వీడియోస్ పెడతా ఉంటే అరే అంటే వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇట్లా పెడుతుంటే వాళ్ళ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మనల్ని అడుగుతున్నారు, క్లారిఫై చేస్తున్నాం ఇట్లా అనేది. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి కొత్తగా అంటే వాళ్ళకి తెలియనివి కూడా మనము తెలియజేస్తున్నాము. నీ ఛానల్ ప్రమోషన్ కోసం నువ్వు చేసుకుంటాను అంతే, అట్లా ఏం లేదు. సో మా తమ్ముంది ఎలా ఉందో కనుక్కుందాం ఫ్రెండ్స్. ఎట్లా అనిపించింది 2024 అయితే నాకు చాలా బాగా జరిగింది. మంచిగా కొత్త ఇల్లు కట్టుకున్నాం, జాగాలు కొనుక్కున్నాం, కొత్త కారు కొనుక్కున్నా, మంచి జాబ్ మంచిగా ఉంది. మా రమేష్ బాబు కలిసిండు, రాజబాబుతో మంచిగా హ్యాపీగా ఉన్నా, అందరితో మంచిగా ఉన్నా. మంచి జరిగింది. 2025 కూడా ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా శిరీషాన్ అయితే ఇంటి ముంగట ఎంత మంచి ముగ్గు వేసింది. ఈ ఇయర్ 2025 చాలా కలర్ఫుల్గా ఉండాలి అని మాకు ఇంటి ముంగట ఇంత చక్క ముగ్గు కలర్స్తోని నింపేసింది. నువ్వు ఫొటోస్ తీసుకో. హ్యాపీ న్యూ ఇయర్ 2025. గుడ్ బై 2024. To all our subscribers, Happy New Year. డాడీ సబ్స్క్రైబర్స్ కి పెట్టండి. Happy New Year to all our subscribers. అదే నవ్వుతుంది ఫ్రెండ్స్. Happy New Year, mummy. Happy New Year, mummy. Happy New Year. Thank you. Daddy ji, Happy New Year. Happy New Year. Happy New Year to our subscriber Chinu. Happy New Year, छोटा बच्चा. Excuse me, mummy. Start. Subscribers అందరికి హ్యాపీ న్యూ ఇయర్. Start. Subscribers అందరికి హ్యాపీ న్యూ ఇయర్. Start. Happy New Year. కేక్ మంచిగా wish you a happy new year to everyone. Start. హ్యాపీ న్యూ ఇయర్. 3 2 1 start. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. చెప్పరా జోహన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ కేక్ మా రమేష్ బాబు తీసుకొచ్చాడు సొంటిగాని కోసం. సో స్పెషల్గా వాడు ఏడుస్తుండని సొంటిగాని కోసమే తీసుకొని వచ్చాడు.
అది 500 రూపీస్ అయింది కేక్ అయితే. పాపం సొంటి గాని కోసము 500 రూపీస్ పెట్టి కేక్ తీసుకొచ్చాడు మా బాబా. హ్యాపీ న్యూ ఇయర్ 2025 సొంటి. హ్యాపీ న్యూ ఇయర్ 2025. హ్యాపీ న్యూ ఇయర్ సొంటిగా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. పాట పాడండి అందరూ. పాట పాడరా? ఉయ్యండి వానికి, ఉయ్యండి కేక్ అంతా. ఫ్రెండ్స్ మా బావన్ అయితే కరెక్ట్ 12 o'clock వచ్చాడు. సో కేక్ కటింగ్ టైంకి ఎగ్జాక్ట్గా. సో మా బావని అడిగి తెలుసుకుందాం 2024 ఎట్లా అనిపించిందో. బావగారు 2024 మీకు ఎట్లా అనిపించింది? 2024 అనేది ఎట్లా అనిపించిందంటే సగం బ్యాడ్ సగం గుడ్ అనిపించిందండి. ఎందుకంటే సగం బ్యాడ్ ఏంటంటే అనుకున్న పనులు కొన్ని కాలేదు. గుడ్ ఏంటంటే అనుకున్న మనుషులు కలిసిండ్రు, అందుకు గుడ్ అనిపించింది. ఇప్పుడు కొందరు అనుకోని వ్యక్తులు కూడా దూరం అయిపోయింది, అది కొంచెం మంచిగానే ఉన్నది. 2025లో కూడా అందరు కలవాలి, అందరూ ఉండాలి, ఏ గొడవలు లేకుండా అందరు కలిసి ఉండాలని కోరుకుంటాను. ఓకే, మా ఛానల్ తరపున అంతా మంచిగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము. Once again, Happy New Year, friends. We are enjoyed today, బట్ మీరు కూడా రేపన్నాడు ఎంజాయ్ చేసినా సేఫ్గా ఇంట్లో ఉండి తాగి ఎంజాయ్ చేయాలి. బట్ డ్రింక్ అండ్ డ్రైవ్ పోలీసులకు దొరికి ఏంటంటే న్యూ ఇయర్ న్యూ లైఫ్ ఎంజాయ్ చేయాలి. మళ్ళీ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్స్ అయ్యి రేపన్నాడు న్యూ ఇయర్లో కొత్తగా మంచిగా ఉండాలి. బట్ ఏమన్నా ఉంటే టోటల్ లైఫ్కే ప్రాబ్లం, అది మాత్రం అండర్స్టాండ్ చేసుకోండి మీరే. ఈ న్యూ ఇయర్ రోజు కొందరి తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్ళకు, బాబామ్మడులకు మంచి బుద్ధి రావాలని ఆ దేవుని కోరుకుంటాను. ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు కలుస్తాను. అందాక బాయ్ బాయ్.